హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుండి 9th చాప్టర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ నుంచి మనం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. పారాసిటమాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్. ఓకే, పారాసిటమాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్. ఓకే, వెన్ దే షుడ్ బి యూజ్డ్. ఓకే, మనకు పారాసిటమాల్ తెలుసు. పారాసిటమాల్ అంటే మనం ఫీవర్ వచ్చినప్పుడు వేసుకుంటాం. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మైల్డ్ పెయిన్. ఓకే, మైల్డ్ పెయిన్ అండ్ టెంపరేచర్. Okay, from the options, option A is the correct answer. Okay, next question. Vitamin B1 is also known as. B1 ki inko scientific name enti? B1. Okay, B1 oka scientific name. B1 scientific name వచ్చేసి thiamine. Okay, అలాగే B2 scientific name వచ్చేసి riboflavin. అలాగే B3 scientific name వచ్చేసి మనకి నియాసిన్. ఓకే, నియాసిన్. ఓకే, ఇన్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ scientific name of B1 scientific name వచ్చే థయామిన్. ఆప్షన్ D is the correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ విటమిన్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రాపర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ గడ్డగట్టనిక మనకు కావాల్సిన విటమిన్ ఏంటి? ఓకే, విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్కి మనకి ప్రైమరీ విటమిన్. ఓకే, మనకి విటమిన్ కే వచ్చేసి కివి ఫ్రూట్లో ఉంటుంది, కివీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ ఆన్ బాడీ డిపెండ్స్ ఆన్. ఓకే, లైన్ వోల్టేజ్, లైన్ కరెంట్ అండ్ లైన్ వోల్టేజ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, మనకి ఎలక్ట్రిక్ షాక్ యొక్క ఎఫెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఓకే, ఇఫ్ వోల్టేజ్ ఇంక్రీజెస్, లైన్ వోల్టేజ్ ఇంక్రీజెస్. ఓకే, current through the body is equal to line voltage by body resistance. మనకి బాడీ రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకవేళ మనం లైన్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీ త్రూ ద కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మన బాడీ అనేది ఎలక్ట్రిక్ షాక్ అనేది ఫెల్ట్ అవుతుంది. ఓకే, ఎక్కువ కరెంట్ వెళ్తే మనకు బాడీ త్రూగా మనకి షాక్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఓకే, అలాగే మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది లైన్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి? ఓకే, మనకి ఇన్ఫర్మేషన్ సైన్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ సైన్ అనేది స్క్వేర్ షేప్లో ఉండి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉంటుంది. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రెడ్ కలర్లో ఉండేది ప్రొహిబిషన్ సైన్. ఓకే, అలాగే బ్లూ కలర్లో ఉండేది మ్యాండటరీ సైన్. అలాగే ఎల్లో కలర్లో ఉండేది వార్నింగ్ సైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ISO స్టాండ్స్ ఫర్. ఓకే, ISO ఒక ఫుల్ ఫామ్. ఓకే, ISO ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఓకే, ఓకే, from the options, option B is the correct answer. Okay, next question. While lifting a heavy body in workshop, the maximum load should be in which part of the body? Okay, oka person, he is lifting some load. Okay, this is load. Okay, లోడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మనకు మ్యాక్సిమం వెయిట్ అనేది ఎక్కడ పడుతుంది? ఆన్ ద బ్యాక్, ఆన్ ద ఫీట్, ఆన్ ద చెస్ట్. ఓకే, మనకి మ్యాక్సిమం వెయిట్ అనేది మనకి మన లెగ్స్ మీద పడుతుంది, ఫీట్ మీద. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్యూబ్ ఆఫ్ డాష్ కెప్ట్ ఇన్ ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫర్ హీలింగ్ వూండ్స్. ఓకే, హీలింగ్ వూండ్స్ కోసం మనం ఏ మెడిసిన్ పెడతాం? ఓకే, మనకి వచ్చేసి బిటాడైన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది ఫాలోయింగ్ ఈజ్ ద సింబల్ ఫర్. ఓకే, ఈ సింబల్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఫ్యూజ్, ఫాల్ట్, డేంజర్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్ ఆర్ డేంజర్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ ప్యానల్. ఓకే, ట్రయాంగిల్. మనకు ట్రయాంగిల్ వచ్చేసి డేంజర్ని ఇండికేట్ చేస్తుంది.
డేంజర్ ఆర్ వార్నింగ్, డేంజర్ ఆర్ వార్నింగ్ ఇండికేట్స్ ట్రయాంగిల్ అనేది. అలాగే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్ ఉంటుంది. మనకి ఈ సింబల్ వచ్చేసి ఎలక్ట్రిక్ షాక్ సింబల్. ఓకే, ద డేంజర్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్. ఓకే, ఈ సింబల్ అనేది డేంజర్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్ని ఇండికేట్ చేస్తుంది. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద గివెన్ సైన్ డిపిక్ట్స్ వార్నింగ్ ఫ్రమ్. ఓకే, ఈ సింబల్ అనేది దేనికి వార్నింగ్ సింబల్? ఓకే, ఈ సింబల్ అనేది లేజర్ బీమ్ యొక్క వార్నింగ్ సింబల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ ద సమ్ డేంజర్ సింబల్స్. ఓకే, దిస్ ఈస్ ద డేంజర్ ఫ్రమ్ ఫైర్, డేంజర్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్, డేంజర్ ఫ్రమ్ పాయిజన్. ఓకే, డేంజర్ ఫ్రమ్ కరోజన్ సబ్స్టెన్స్, ఇది డేంజర్ ఫ్రమ్ ఎక్స్ప్లోషన్. ఓకే, డేంజర్ ఫ్రమ్ ఓవర్ హెడ్, ఇది జనరల్ వార్నింగ్. ఓకే, డేంజర్ ఫ్రమ్ రేడియేషన్, డేంజర్ ఫ్రమ్ లేజర్ బీమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెడ్ కలర్ బార్డర్ అండ్ రెడ్ క్రాస్ ఆర్ ది యూజ్డ్ ఫర్ విచ్ సేఫ్టీ సిగ్నల్? ఓకే, రెడ్ కలర్ బార్డర్ అండ్ క్రాస్ సింబల్. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొహిబిషన్ సైన్, ప్రొహిబిషన్ సైన్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి కాషన్కి వచ్చేసి మనకి ట్రయాంగిల్ సింబల్ ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్కి వచ్చేసి రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్, మ్యాండటరీకి వచ్చేసి సర్కిల్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ ద సమ్ ప్రొహిబిషన్ సైన్స్. ఓకే, ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్ ఈజ్, ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ డాష్ ఇన్ షేప్. ఓకే, ఇన్ఫర్మేషన్ సైన్, ఇన్ఫర్మేషన్ సైన్. ఓకే, ఇన్ఫర్మేషన్ సైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండ్ షేప్ ఈజ్ స్క్వేర్ షేప్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ ద సమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఓకే, విచ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్టింగ్విష్ ద ఎలక్ట్రికల్ ఫైర్? ఓకే, ఎలక్ట్రికల్ ఫైర్ని మనం ఆపడానికి ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని వాడతాము? ఓకే, ఫస్ట్ ఆప్షన్ వాటర్ టైప్. వాటర్ అనేది మనం వన్ ఆఫ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, మనం వాటర్ తోటి ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయాలనుకోండి, ఆ వాటర్ ద్వారా మనకు కూడా కరెంట్ వస్తుంది. ఓకే, మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఫోమ్లో కూడా సమ్ టైప్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. అలాగే స్ప్రే ఆఫ్ వాటర్ అనేది మనకు కండక్టర్ ఆఫ్ హీట్. మన ఎలక్ట్రిక్ ఫైర్ని మనం వాటర్తో కానీ ఫోమ్తో కానీ ఎక్స్టింగ్విష్ చేయకూడదు. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కార్బన్ టెట్రాక్లోరైడ్ టైప్ ఎక్స్టింగ్విషర్. ఓకే, దీన్ని మనం సిటీసీ ఎక్స్టింగ్విషర్ కూడా అంటాము, షార్ట్ కట్ సిటీసీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. ఓకే, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, మనకి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనేది మనకి 3 ప్రాసెస్ ఉంటుంది. ఒకటి సైల్వెస్టర్ అండ్ స్కాఫర్స్ మెథడ్ అండ్ మౌత్ టు మెథడ్. ఓకే, ఈ మూడిట్లల్లో మనకి సింప్లెస్ట్ మెథడ్ అనేది ఏది? సింప్లెస్ట్ మెథడ్ వచ్చేసి మౌత్ టు మౌత్ మెథడ్. ఓకే, మౌత్ టు మౌత్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లేబర్ మెథడ్. మనం దీన్ని లేబర్ మెథడ్ అని కూడా అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఎయిడ్ ఇన్ కేస్ ఆఫ్ స్నేక్ బైట్ ఈజ్. ఓకే, మనకి పాము కాటేసినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఓకే, వెన్ స్నేక్ బైట్స్, ఓకే, ఇట్ రిలీజెస్ సమ్ పాయిజన్ రిలీజ్ చేస్తుంది బాడీలకి. ఓకే, పాయిజన్ రిలీజ్ చేసినప్పుడు ఆ పాయిజన్ అనేది మన బ్లడ్ నుంచి మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే మనం చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలా బాడీ మొత్తం స్ప్రెడ్ కాకుండా కోసం ఎక్కడైతే మనకి స్నేక్ బైట్ చేస్తుందో అక్కడ మనం క్లాత్ తోటి బాగా టైట్గా కట్టి మనం ఆ పాయిజన్ని మన బాడీ మొత్తం స్ప్రెడ్ కాకుండా చూడాలి. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టై ద క్లాత్ అరౌండ్ ద wound and cut the wound, bleed the blood. Okay, next question. To protect the head we use, okay, hard hats, helmets, caps and both A and B. Okay, మనం హెడ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం క్యాప్స్ని యూజ్ చేయం. ఆప్షన్ సి ఇస్ రాంగ్. హార్డ్ హ్యాట్ని యూజ్ చేస్తాం అండ్ హెల్మెట్స్ని కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బోత్ ఏ అండ్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ క్లాస్ ఏ ఫైర్ కాజ్డ్ బై, క్లాస్ ఏ ఫైర్ మనకి మొత్తం ఫైర్స్ వచ్చేసి 4 రకాలు ఉంటాయి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి. ఓకే, ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. క్లాస్ ఏ ఫైర్. ఓకే, క్లాస్ ఏ ఫైర్ అనేది వుడ్ పేపర్స్ వల్ల వస్తుంటుంది. వుడ్ అండ్ పేపర్ వల్ల వస్తుంది. అలాగే క్లాస్ బి ఫైర్ అనేది లిక్విడ్స్, ఎనీ లిక్విడ్స్ లైక్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఎక్సెట్రా. ఓకే, అలాగే క్లాస్ సి ఫైర్
క్లాస్ సి ఫైర్ అనేది గ్యాసెస్ వల్ల వస్తుంది, గ్యాసెస్ వల్ల వచ్చే ఫైర్ని క్లాస్ సి ఫైర్ అంటారు. అలాగే క్లాస్ డి ఫైర్, క్లాస్ డి ఫైర్ అనేది ఎలక్ట్రిసిటీ అండ్ మెటల్స్ వల్ల వచ్చే ఫైర్ని మనం క్లాస్ డి ఫైర్ అని అంటాము. అలాగే మనకి క్లాస్ ఏ ఫైర్ అడుగుతారు. క్లాస్ ఏ ఫైర్ అంటే మనకి వుడ్ పేపర్ వల్ల వచ్చే ఫైర్ని క్లాస్ ఏ ఫైర్ అంటాము. ఓకే, ఎలక్ట్రిసిటీ అనేది క్లాస్ డి ఫైర్. ఓకే, అలాగే లిక్విడ్స్ అనేది క్లాస్ బి ఫైర్, గ్యాస్ అనేది క్లాస్ సి ఫైర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్లాస్ బి ఫైర్ ఈజ్ కాజ్డ్ బై ఆయిలీ సబ్స్టెన్స్. ఓకే, క్లాస్ బి ఫైర్. అలాగే వుడ్ పేపర్ అనేది మనకి క్లాస్ ఏ ఫైర్, ఎలక్ట్రిసిటీ అనేది క్లాస్ డి ఫైర్. ఓకే, గ్యాస్ అనేది క్లాస్ సి ఫైర్. ఓకే, క్లాస్ బి అడుగుతారు. క్లాస్ బి అంటే మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్లాస్ డి ఫైర్ ఈజ్ కాజ్డ్ బై ఎలక్ట్రిసిటీ. ఓకే, అలాగే గ్యాస్ అనేది మనకి క్లాస్ సి ఫైర్, అలాగే ఆయిల్స్ అనేది క్లాస్ బి ఫైర్, వుడ్ అనేది క్లాస్ ఏ ఫైర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ డార్క్నెస్ ఇన్ ద వర్క్ స్పేస్ డ్యూ టు పవర్ ఫెయిల్యూర్ వల్ల మనకు రూమ్ అనేది టోటల్గా డార్క్నెస్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, డు నాట్ ప్యానిక్, మనం ప్యానిక్ కాకూడదు. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. ప్రొవైడ్ ఆల్టర్నేట్ లైటింగ్ అని ప్రొవైడ్ చేయాలి. మనం సెల్ ఫోన్ లైట్ అన్నా లేదా టార్చ్ లైట్ అన్నా ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, యూజ్ స్టేర్స్ టు గెట్ అవుట్, మనం స్టెప్స్ మార్గాన్ని మాత్రమే మనం బయటికి వెళ్ళాలి, లిఫ్ట్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే మన పవర్ ఫెయిల్యూర్ అన్నప్పుడు మనకి లిఫ్ట్ ఏ టైం అయినా ఆగొచ్చు, ఆగితే మనం అందులో స్ట్రక్ అవుతాం. కాబట్టి మనం స్టేర్స్నే యూజ్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్? ఓకే, నాట్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్. ఓకే, ఇన్యాక్టివ్ టు డేంజర్. ఓకే, మనం ఇన్యాక్టివ్ ఉంటే మనకి కంపల్సరీ యాక్సిడెంట్ అనేది అవుతుంది. ఓకే, నెగ్లిజెన్స్ వల్ల అవుతుంది. అలాగే రాంగ్ యూజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ వల్ల అవుతుంది. రెస్పెక్ట్ సేఫ్టీ, మన సేఫ్టీకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనకి యాక్సిడెంట్ అనేది కావదు. ఓకే, సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ ద లిస్ట్. ఓకే, రెడ్ కలర్, మనకి రెడ్ కలర్ వచ్చేసి ప్రొహిబిషన్ సైన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 మనకు ఒకటే ఉంది ఆప్షన్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎల్లో కలర్ అనేది మనకి వార్నింగ్స్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, బి అనేది 1. ఓకే, అలాగే బ్లూ కలర్ అనేది మనకి మ్యాండటరీ సైన్. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే గ్రీన్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ సైన్, ఎమర్జెన్సీ ఎస్కేప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సైన్. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు 4. A3B1C2D4. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ షోస్ ద టాక్సిక్ హజార్డ్ సింబల్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ కేటగిరీ డస్ సింబల్ షోన్ ఇన్ ద పిక్చర్ ఇండికేట్స్? ఓకే, ట్రయాంగిల్ ఇండికేట్స్ వార్నింగ్. ఓకే, ట్రయాంగిల్ ఇండికేట్స్ వార్నింగ్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రొహిబిషన్ సింబల్ అంటే మనకి ఇలా ఉంటుంది. ఓకే, అలాగే ఇన్ఫర్మేషన్ సైన్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఓకే, అలాగే మ్యాండటరీ సైన్ అనేది మనకి సర్కిల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ ద సమ్ వార్నింగ్ సైన్స్. ఇన్ విచ్ కేటగిరీ ద సింబల్ షోన్ ఇన్ ద పిక్చర్ బిలాంగ్స్ టు? ఓకే, దిస్ పిక్చర్ అనేది మనకి ప్రొహిబిషన్ సైన్. ఓకే, ప్రొహిబిషన్ సైన్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ కేటగిరీ ద సింబల్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలాంగ్స్ టు? ఓకే, ఇలా సర్కిల్ అంటే మనకి మ్యాండటరీ సైన్. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకి ఆ సింబల్ ఉన్న ప్లేస్కి మనం కంపల్సరీ షూ వేసుకొని పోవాలని అర్థం. ఓకే, మ్యాండటరీ సైన్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఆర్ ద సమ్ మ్యాండటరీ సైన్స్. విచ్ కేటగిరీ ద సింబల్ బిలాంగ్స్ టు? ఓకే, దిస్ ఈజ్ స్క్వేర్ మీన్స్ ఇన్ఫర్మేషన్ సైన్. ఓకే, ఇన్ఫర్మేషన్ సైన్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.